నౌబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునదును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునదును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునదును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునదును కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంసే కురుభర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంసే కురుభర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలో నుండా తిరుగచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలో నుండా తిరుగచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచయకుడైనా వెంకటేశుడు మనలను ఎంచయకుడైనా
వెంకటేశుడు మనలను మంచివాడి కరుణ పాలించినవాడు ఎంచ ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడి కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరమాలు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మమ గమదద మమ గగ సగ మమ గగ స నిసగ సమగద మనిద సనిద మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు మామ గగ మామ దద మామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గస నిసగమద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగ మగ సని దని సాని దని దమ దని సమగ సని దద సని దమ ని దమ గస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజను క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజను నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలిమేలి తురుమునకు హస్తకమలంబునకు అలిమేలి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజన నిలువు మాణిక్యముల నీరాజనం 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 సగటు శ్రీ వెంకటేశు పట్టపురాణివై నెగడు సతి కళలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణివై నెగడు సతి కళలకును నీరాజనం జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజన నిగుడు నిజ శోభనపు నీరాజన నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం
అది లేదు. వెంకటాచలం నిలయం తెలుసా? అది రాదు. వెంకటాచలం నిలయం పాడదాం. అది వద్దులేండి, ఇదే చాలు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకుచక్రధర చిన్మయ రూపం, శంకుచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ అగణిత గుణనామ, అంబుజోద్భవ అగణిత గుణనామం, తుందుర నారద గాన విలోలం, తుందుర నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, మకర కుండలధార మదన గోపాల, మకర కుండలధార మదన గోపాలం, భక్తభోగధర పురంధర విఠలం, భక్తభోగధర పురంధర విఠలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకుచక్రధర చిన్మయ రూపం, శంకుచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగాన, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగాన, అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితి నమ్మ, శరణము కోరితి నమ్మ భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని, నీదరును నా తొలగు భయాలు, నీ దయవాన కలుగు జయాలు, నిరతము మాకు నీడగా నిలచి జయము నీజవే అమ్మా, జయము నీజవే అమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ
శివకామిని. అది వాడదామా మన అదే సాగరాజు నాదా తనమనేదా. ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాము, అమ్మవారిని తలుచుకున్నాము, త్యాగరాజు గారిని వదిలేస్తే ఎలా, అందుకని చెప్పి మనం త్యాగరాజ కృతిని కూడా ఒకటి. నాదా తనుమని శంకరం, నాదా తనుమని శంకరం, నాదా తనుమని శంకరం నమామి మే మనసా శిరసా. నాదా తనుమని శంకరం నమామి మే మనసా శిరసా. నాదా తనుమని మోదకర నిగమోత్తమ సామా, మోదకర నిగమోత్తమ సామా. వేదసారం వారం వారం, మోదకర నిగమోత్తమ సామా. వేదసారం వారం వారం. నాదా తనుమని శంకరం నమామి మే మనసా శిరసా. నాదా తనుమని సద్యోజాతాది పంచవక్రజ, సద్యోజాతాది పంచవక్రజ. సరిగమ పధని స్వర సప్త స్వర, సద్యోజాతాది పంచవక్రజ. సరిగమ పధని స్వర సప్త స్వర. విద్యాలోలం విదళిత కాలం, విద్యాలోలం విదళిత కాలం. విమల హృదయ త్యాగరాజపాలం, విద్యాలోలం విదళిత కాలం. విమల హృదయ త్యాగరాజపాలం. నాదా తనుమని శంకరం నమామి మే మనసా శిరసా. నాదా తనుమని 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 రామ కోదండ రమ రామ కళ్యాణ రామ, రామ పట్టాభిరామ, రామ రామయ్య రామ, రామ సీతాపతి రామ. నీవే గతి రామ నీకు మృక్కితి, రామ నీ చేజిక్కితి రామ. నీకెవరు జోడు రామ, క్రీగంట చూడు రామ. నేను నీవాడు రామ, నాతో మాట్లాడు రామ. నామామే మేలు రామ, చింతనే చాలు రామ. నీవు నన్నేలు రామ, రాయడే చాలు రామ. నీకొక్క మాట రామ, నాకొక మూట రామ. నీ పాటే పాట రామ, నీ బాటే బాట రామ. నేనెందైనను రామ, నేరెంచలేను రామ. ఎన్నడైనను రామ, బాయగలేను రామ. వీరాజ రాజ రామ, ముఖజిత రాజ రామ. భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ. వీరాజ రాజ రామ, ముఖజిత రాజ రామ. భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ. కోదండ రామ రామ కళ్యాణ రామ, రామ పట్టాభి
రమ రమ రమయ్య రమ రామ కోదండ రమ రామ. రా పాడతావా? దమ్మా దా దా. ఏం పేరు పాపది? ఉదయ. ఉదయ ఇప్పుడు ఓకే ఓకే. సేవ అంతే, భగవంతుడి సేవ చేసుకోవటమే సంగీతం అంటేనే. మనం ఇండైరెక్ట్గా మనం కాదు డైరెక్ట్గా అనుకున్నా కూడా భగవంతుడి సేవే. షట్పీఠరూపిణి మాం పాహి శ్రీ రాజరాజేశ్వరి. పంచ షట్పీఠరూపిణి మాం పాహి శ్రీ రాజరాజేశ్వరి. పంచదశాక్షరి పాండ్యకుమారి. పంచదశాక్షరి పాండ్యకుమారి. పదుమనాభ సహోదరి శంకరి. పంచషట్పీఠరూపిణి మాం పాహి శ్రీ రాజరాజేశ్వరి. దేవీ జగజననీ చిద్రూపిణి. దేవీ జగజననీ చిద్రూపిణి. దేవాదినుత గురుగుహరూపిణి. దేవాదినుత గురుగుహరూపిణి. దేశకాల ప్రవర్ధిని మహాదేవమనులాసిని. నిరంజని దేవరాగముని శాప విమోచని. దేవగాంధార రాగతోషిణి భావరాగతాళ విశ్వాసిని. భక్తజన ప్రియ ఫల ప్రదాయని. పంచ షట్పీఠరూపిణి మాం పాహి శ్రీ రాజరాజేశ్వరి. మంచి బాగా నేర్చుకున్నావా క్లాసికల్? సరస్వతి వచ్చారా స్వామీజీ? మామవతు శ్రీ సరస్వతి. మామవతు శ్రీ సరస్వతి. మామవతు శ్రీ సరస్వతి. అంబ మామవతు శ్రీ సరస్వతి. కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి. కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి. కోమలకర సరోజ ధృత వీణ. కోమలకర సరోజ ధృత వీణ. సీమాదీతవర వాగ్విభూషణ. సీమాదీతవర వాగ్విభూషణ మామవతు శ్రీ సరస్వతి. కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి. రాజాదిరాజ పూజిత చరణ.
రాజీవనయన రమణీయ వదన రాజాదిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార అజ భవవందిత వాసుదేవ చరణార్పిత సకల వేద స్వర మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి సరస్వతి సరస్వతి. తంద మూలాంనాయ ఆదిశంకర పరంపరానుగత సర్వజ్ఞపీఠ కాంచీ పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సన్నిధిలో ఈ సాయంకాలం మనందరం కూడా ఒక గ్రంథావిష్కరణ, ఆ తర్వాత కృష్ణరాయబార నాటకం ఈవేళ సాయంకాలం మనం చేసుకున్నటువంటి కార్యక్రమం. అందులో ప్రధానంగా కంచి శంకర భగవత్పాదులు కాలడి నుంచి కాంచీపీఠం వరకు ఎలా వచ్చారు, వారు భారతీయమైన ఆర్షమైనటువంటి ఒక సనాతన ధర్మానికి పాదు చేసి మోక్షపురి అయినటువంటి కంచిపీఠంలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి 2600 సంవత్సరాలుగా ఒక చరిత్ర చెప్తూ ఉన్నా, దానికంటే ముందే ఏర్పడినటువంటి తొలి పీఠం కంచిపీఠం. అమ్మవారిని మహాత్రిపుర సుందరీదేవిగా, కామాక్షి అమ్మవారిగా ప్రతిష్టాపన చేసినటువంటి ఆ వైనాన్ని ఎందరెందరో అనేక విధాల ఆవిష్కరించి ఈ జగత్తుకి ఒక సాహిత్యాన్ని అందించారు. అది కంచి చరిత్ర, కంచి ఆచార్య స్వాముల వారి చరిత్ర, వారితో ముడిపడినటువంటి భక్తుల యొక్క చరిత్ర. ఈ సంకలనాన్ని తుములూరు మోహన్ సంకలనం చేసి ఇవాళ ఆ గ్రంథాన్ని జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య కరకమలముల మీదుగా ఆవిష్కరించి ఈ జగత్తుకి అర్చన చేసుకుంటున్నారు, అర్పించుకుంటున్నారు. ఆ గ్రంథావిష్కరణ మహోత్సవానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వక సాదరపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ జగద్గురువులకు ప్రణామం చేస్తూ వారిని గ్రంథావిష్కరణం చేయవలసిందిగా సవినయంగా మనస వచస శిరస తలచుకుంటూ వారిని ప్రార్థిస్తున్నాను. అది ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు రచయిత సంకలనకర్త అయినటువంటి మోహన్, తూములూరు మోహన్ వారు మాట్లాడతారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. నిలబడండి, మీరు పక్కకి నిలబడండి సార్, అక్కడ నిలబడండి, నిలబడండి. మీరు చెప్పండి.
మా అమ్మ నాన్న వచ్చారు. స్వామి దర్శనం. వాళ్ళకి సత్కారం ఇప్పుడే అక్కడ చేస్తున్నారు. అదే పుస్తకాలు వాళ్ళకి సరే అక్కడే. ముందుగా గురువందనం చేస్తూ ఏ గురు వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే నిశ్రేయసే జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంత్యే. ఈ గురువులలో గురువునాం గురు అని శంకర భగవత్పాదుల గురించి చెప్పేటప్పుడు ఆచార్య పరంపరలో వారిని ఎలా స్తుతిస్తామంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని శంకర భగవత్పాదం మహా దివ్య స్మృతికి మరొకసారి ప్రాంజలి ఘటిస్తూ దైవాంశ సంభూతులైన మహాస్వామి వారికి సాంజలి బంధపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మహాస్వామి వారు ఒక ప్రాంతీయతకు పరిమితం కాదు, వారు ఒక విశ్వగురువులు, సమస్త సృష్టికి గురువుగా ఉండి శంకర భగవత్పాదుల తర్వాత నిజానికి ఒక వైదికమైన భారతీయమైన ఆర్ష్యమైనటువంటి ఒక సనాతన ధర్మాన్ని ఆ సేతు సీతాచలం కాలినడకన ప్రయాణించి మళ్ళీ ధర్మోద్ధరణ చేసినటువంటి మహా ఋషి మన ఆదిశంకరాచార్యుల మూలాంనాయ సర్వజ్ఞ పీఠం కంచి కామకోటి పీఠం 68వ జగద్గురువులు శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆచార్య అంటే ఆచరించి చూపించిన వారిని ఆచార్య అంటాం. పరమాచార్య అంటే ఆచార్య స్థాయిని మించిన స్థాయి అది. అందుకే వారిని ఈ యావత్ భారత జాతి వారిని గుర్తించి అనుభవించి గౌరవించి ఆరాధించి వారిని మహాస్వామి అని కొనియాడారు. అటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీమద్ జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యాణం అధిష్టానే సింహాసనాభిషక్త శ్రీమద్ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమేంద్రాణం అంతేవాసి వర్య శ్రీమద్ జయేంద్ర సరస్వతి సంయమేంద్రాణం తదంతేవాసి వర్య శ్రీమద్ శంకర విజయేంద్ర సరస్వతి శ్రీపాదానాం చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్. ఈనాడు ఏ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటి, ఈ కథాంశం ఇలా కథాంశంగా రూపుదిద్దడానికి ప్రధానమైన కారణం మన జగద్గురువులే. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 14న కంచి కామకోటి పీఠం ఒరికే శతాబ్ది మణిమండపంలో అద్వైత సుధానిధి అనేటువంటి కథాంశం గిని అద్వైత గని అద్వైత సుధానిధి కథాంశాన్ని స్వామివారు తమ కరకమలం చేత నేను ఆ పుస్తక గ్రంథాన్ని ఆవిష్కరించుకునేటువంటి భాగ్యానికి నోచుకున్నాను. తర్వాత ఆ రోజు త్రికాల పూజ అయింది. రాత్రి ప్రదోష పూజ తర్వాత కూడా సాయంత్రం రాత్రి 10:30 వరకు ఉరికేలో ఉన్నాము. 10:30 తర్వాత స్వామివారు మళ్ళీ ఒకసారి మా తూములూరు కుటుంబాన్ని అందరితోనూ మళ్ళీ పిలిపించి మాట్లాడిన తర్వాత ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి తెలియాలి, దీన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేస్తే అది ఎంతోమందికి తెలుస్తుంది, ఉపకరిస్తుంది అనేటువంటి సదుద్దేశంతో స్వామివారు నన్ను ఆదేశిస్తే సంవత్సరం మీద 8 నెలల తర్వాత మళ్ళా ఏ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటి అనేటువంటి కథాంశంగా ఇవాళ రూపుదిద్ది జగదాచార్యుల యొక్క ఆశీర్వచనానికి నేను నోచుకున్నాను. దీంట్లో 78 చాప్టర్స్గా ఈ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటిని వివరించడం జరిగింది. ఈ చాప్టర్స్లో మాతృభూమి వైశిష్టం, మనం మా స్పెషాలిటీ ఆఫ్ మదర్ ల్యాండ్ అంటే శంకరాచార్యుల వారి జననం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, శంకరుల జననం నుంచి అపర శంకరులుగా ఉన్నటువంటి మన 68వ జగద్గురువుల యొక్క పూర్తి విశేషాలు అంటే శంకరం జగద్గురుం అద్వితీయం అద్వైతం, ద బర్త్ ఆఫ్ మహాస్వామి చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్, మెనీ మోర్ మిరాకిల్స్ అండ్ ఇన్సిడెంట్స్ మీన్స్ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద చైల్డ్హుడ్ డేస్ అండ్ ఉపనయనం అండ్ 66th పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద చంద్రశేఖరేంద్ర సరస్వతి and the thorough knowledge of Vedas of our Chandrasekharendra Saraswati Swami and 67 Pithadipati Mahadevendra Saraswati Swami Varu and the Trikala Vedi, how the knowledge of the Mahaswami. So I described in the matter of he is the Trikala Vedi and the pilgrimage tour from the Padayatra
and also the Shastras, the understanding of the Shastras. There are so many things, so many good miracles I described in this particular journey, so that నేను దీన్ని ఒక ప్రయాణంగా అభివర్ణించాను. నేను ఇది కాలడి నుంచి కంచి వరకు, కామకోటి వరకు కూడా ఇది ఒక ప్రయాణంగా నేను దీన్ని అభివర్ణించి ఇంగ్లీష్లోకి జగదాచార్యుల యొక్క ఆదేశం మేరకు నేను ఇది ఇటువైపు బయటకు వచ్చేసేయండి. మా పినతండ్రి తూములూరి సత్యనారాయణ శాస్త్రి గారు, మా మేనత్త జానకి రామకృష్ణ మా మేనత్త. చెప్పాను. మా అత్తగారు రమాదేవి గారు, వెంకటేశ్వరరావు గారి దంపతులు, డాక్టర్ పి వెంకట దుర్గాప్రసాద్ గారు దంపతులు, గోటేటి కుటుంబరావు గారు, కమల గారు, బందా గంగరాజు గారు దంపతులు, కవితా మనోహర్ గారి కూతురు కమల గారు, చాలా సంతోషం అండి. బందా గంగరాజు గారి కుటుంబం, ఈ పుస్తకానికి వేదభవనం శ్రీరామ్ హనాపాటి గారు, నాకు ఇది చాలా ఘనమైన కానుక వారు రావడం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసినటువంటి సంస్థలో ఈ పుస్తకం డిజైన్ చేసిన వారు కళాజ్యోతి ప్రాసెస్ అండ్ ప్రింటర్స్ రమేష్ గారు అండ్ టీం, జ్యోతి గారు, కళాజ్యోతి ప్రాసెస్ అండ్ ప్రింటర్స్ ఈ పుస్తకాన్ని చక్కగా ఆర్ట్ డిజైన్ చేసి ఆర్ట్ డైరెక్టర్, అలా కళాజ్యోతి మేనేజ్మెంట్ పర్సన్ జ్యోతి గారు, రమేష్ గారు. వెంకటేశ్వరరావు దంపతులు, వెంకటేశ్వరరావు మ్యూజిక్ టీచర్ గారు లక్ష్మీకాంతం గారు, వెంకటేశ్వరరావు దంపతులు. అదిగో పుస్తకాలు అందుకున్న వారు దయచేసి ఇటు వచ్చేసేయండి. కళాజ్యోతి ప్రాసెస్ అండ్ ప్రింటర్స్ జ్యోతి గారు, రమేష్ గారు ఈ పుస్తకాన్ని డిజైన్ చేసిన వాళ్ళు. బందా గంగరాజు గారి కుటుంబం, తర్వాత నా కొలీగ్స్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సార్ ఐదుగురే ఉన్నారు నా కొలీగ్స్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి టీం, మిస్టర్ రవికాంత్,
నవీన్, సుమన్, మిస్టర్ సుధాకర్, డాక్టర్ ఖలీల్, డాక్టర్ మస్తానయ్య, మిస్టర్ వల్లీ కుమార్, అవునండి, ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేద్దరు. అవును, అవునండి, అవునవును. వీళ్ళందరూ కూడా నేను పనిచేసే సంస్థలో నాట్కో ఫార్మా లిమిటెడ్, నేను పనిచేసే సంస్థలో వీళ్ళందరూ నా సహోద్యోగులు. కమలా గారిని పిలిచాను. విఎస్ఆర్ మూర్తి గారికి నేను జగద్గురు సమక్షంలో ఒక చిన్న సత్కార్యం చేద్దామని జగద్గురుని నేను ప్రాధేయపడుతున్నాను. రామ్మోహన్, మన ఇద్దరం వెళ్దాం.
దేవుని